వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. అగ్రవర్గ పేదవారికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం. ఎన్నికల స్టాండ్ గా భావిస్తున్న విపక్షాలు. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరిస్తానన్న సీఎం కేసీఆర్. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని అధికారులకు ఆదేశం. సర్పంచ్లు చిత్తశుద్ధితో పనిచేసేలా అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ఉత్తమ సర్పంచ్. మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రాజెక్టు నిర్మాణాల కోసం బలవంతంగా రైతుల భూముల స్వాధీన యత్నం. ఆత్మహత్య చేసుకుంటామని ధర్నాకు దిగిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అగ్రవర్ణానికి చెందిన పేదవారికి విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం కూడా నిర్ణయించింది. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10% కోటా కల్పించనున్నారు. వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందిన వారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును నేడు కేంద్రం పార్లమెంటు ముందు పెట్టే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ఎన్డీఏ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేపటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం అమలు కావాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లకు సవరణ చేయాల్సి ఉంటుంది. అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇదే మొదటిసారి కాదు. 1991లోనే నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు అప్పట్లోనే ఈ ప్రయత్నం చేశారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంతో అగ్రకులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారిని శాంతింపజేసేందుకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ 1991 సెప్టెంబర్ 25వ ఆఫీస్ మెమరాండంను ఇచ్చారు. అయితే దీన్ని అమలు చేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆర్థికంగా అగ్రకులాల వారు విద్య, ఉద్యోగాలలో తక్కువగా ఉన్నారని నిరూపించేలా ఏదైనా వ్యవస్థ ఉంటే వారికి రిజర్వేషన్లు ఇవ్వొచ్చని అప్పట్లో కోర్టు చెప్పింది. అయితే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సమస్య ఎదురు కాకుండా ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. దీంతో పార్లమెంట్ ఆమోదం లభిస్తే ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రయోజనం లభిస్తుంది. ఆర్థిక స్థితిగతులపై రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించదని ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఆయన విభేదిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలు ఎలా సాధ్యమవుతుందని మంతని ఎమ్మెల్యే డి శ్రీధర్ బాబు అన్నారు. 50% మించి రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోసమే బీజేపీ జిమ్మిక్కులు చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్దేశంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈ టర్మ్లోనే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని సీఎం తెలిపారు. నిన్న ప్రగతి భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. ఇందుకోసం ఉన్న అన్ని వనరులు ఉపయోగించుకోవాలి అని ఆయన అధికారులకు సూచించారు. కేజీ బేసిన్ నీళ్ల వాటా వదలొద్దని, కేటాయించిందంతా వినియోగించుకుందాం ఆయన ప్రగతి భవన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాలలో తెలంగాణకు ఉన్న వాటను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సాగునీటి రంగంలో లక్ష్యాలను చేరుకున్నప్పుడే వ్యవసాయమే ప్రధానమైన మన రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని సీఎం తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు, ప్రణాళికలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేస్తుందనే విశ్వాసంతో ప్రజలు తమకు మరోసారి అధికారాన్ని అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, ఈ టర్ములోనే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పర్యటనలో వెలుగు చూసిన అంశాలు, లోటుపాట్లు సవరణపై మార్గదర్శకాలు ఇచ్చారు. జాప్యం జరగడానికి ఎక్కడ లోపం ఉందో గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ప్రాజెక్ట్ పురోగతి మరియు సమస్యలపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు సేకరిస్తామని సీఎం తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కూడా వాటి నిర్వహణ కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని వెల్లడించారు. రైతులకు సాగునీరు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు కావలసిన మంచినీరు ఎంతనో లెక్కగట్టి ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు వాడాలో నిర్ణయించాలని ఆయన కోరారు. ప్రాజెక్టుల నుండి వచ్చే నీటితో మొదట చెరువులు నింపడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఓ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 20 నుండి 30 వేల కోట్ల సాయం చేయాలని అనేకసార్లు ప్రధానమంత్రి మోడీని వేడుకున్నా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని సీఎం తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరిస్తున్న తీరును చూసి దేశం మొత్తం మెచ్చుకున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలిపారు. హైదరాబాద్లో గత 2 రోజులుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సు ముగిసింది. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ పంచాయతీ సర్పంచ్ భక్తి శర్మ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్లో గత 2 రోజులుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబెట్స్ మెథడిస్ట్ కాలేజ్లో యువ సర్పంచులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వక్తగా మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వరరావు మరియు మధ్యప్రదేశ్ నుంచి యువ మహిళా సర్పంచ్ భక్తి శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సర్పంచ్ గా నిలబడాలనుకునేవారు మొదట పీపుల్స్ మేనిఫెస్టో అనగా తమ గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశుద్ధ్యం మొదలైన వాటిని ఒక లిస్టు చేసుకుని బాండ్ పేపర్ పై సంతకం చేసి ఓటర్లను ఓట్లు అడగాలని ఆయన కోరారు. గ్రామాల్లో సర్పంచులుగా పనిచేస్తున్నాడు మహారాష్ట్రలో వైవి చవాన్ గారు కానీ, శరద్ పవార్ గారు కానీ, వీళ్ళంతా చూసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన వాళ్ళు, కోఆపరేటివ్ సొసైటీస్ లో పనిచేసిన వాళ్ళు. కాబట్టి మనం కూడా ఆ పంథాలో వెళ్ళగలిగితే మనం గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని మనం నిజం చేయవచ్చు అని నిరూపించారు. కాబట్టి మనందరి తరఫున కూడా అందరి కోసం ఒక ఉత్తేజనను చేత. అనంతరం భక్తి శర్మ మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. నేను సర్పంచ్ అయినప్పుడు రోడ్లు బాగలేవు, విద్య, వైద్య రవాణా వ్యవస్థ కుంటుపడిపోయిందని, పారిశుద్ధ్యము, మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేదని, తాను సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తమ గ్రామ సమస్యలను ప్రజల సహకారంతో పరిష్కరించానని ఆమె తెలిపారు. దీంతో దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు. సమస్యలు అంతటా ఉంటాయని, మంచి పనులు చేసేవారికి మరీ ఎక్కువగా సమస్యలు ఎదురవుతాయని, వాటిని చూసి పారిపోకుండా ధైర్యంతో ముందుకు పోవాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర యువ సర్పంచ్ భక్తి శర్మ తెలంగాణలో నామినేషన్ వేయనున్న యువ సర్పంచ్లకు ఆమె ఉద్బోధించారు. ఈ సందర్భంగా ఆమెకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. मैं बहुत इजी वाली हिंदी यूज करूंगी, वो गूढ़ वाली नहीं, अच्छी वाली हिंदी, ठीक है। तो हम सर को एक इवेंट में मिले और वहाँ बहुत सारे डिग्निटीज आए, मगर सर ने सबको इतना इम्प्रेस करा कि जितने भी वहाँ यंग लीडर्स पूरे इंडिया से आए थे वो हर 15 मिनट बाद सर के पास जाके चिपक जाए। तो एक बहुत बड़े लीडर कहते थे उनको छोड़ दो, उनको छोड़ दो, ऐसे आपके सर हैं, इनके लिए जोरदार तालियां। हम उनको खाना ही नहीं खाना देते, मतलब खाने भी नहीं खाना देते थे, इतना उनको बिजी रखते थे, इतने क्वेश्चन पूछते थे। और 2 दिन पहले मुझे सर से का कॉल आया कि आपको आना है, और इससे बड़ा मेरे लिए कोई प्रिविलेज नहीं हो सकता था। ऐसे ही टू द टीम ऑफ जॉइन फॉर डेवलपमेंट, यहाँ पे यंग प्रॉमिसिंग जितने भी पॉलिटिशियंस हैं
और इस तेलंगाना की धरती के ऊपर जितने लोग हम सरपंचों की बिरादरी में आने वाले हैं, आप सबके सरपंच बहुत बहुत नमस्कार। सुबह फ्लाइट डिले हो गई तो मैं उनको धमकी दे दी, अगर मेरा ये इवेंट में मैं नहीं गई तो तुम सोच लेना तुम्हारी फ्लाइट नहीं चलेगी कल। मेरे को सर ने बुलाया था, मुझे जाना है किसी बिहार में। तो सर से तो पूछ नहीं सकते थे कि किस बात पे बात करनी है। सर ने सिद्धार्थ जी का नंबर दिया। अब मैंने सिद्धार्थ जी से पूछा, बताइए सिद्धार्थ जी क्या सुनना चाहेंगे, आपकी भाषा मुझे आती नहीं, एक साथ में ट्रांसलेटर रख देना। मैम हिंदी सबको आती है, आप आराम से बोलना, हम आराम से सुनेंगे, मजा बहुत आएगा। चलो ठीक है। कहते आप बात करना इलेक्शंस की, आप बात करना आप क्यों वापस आ गए। ये बहुत टफ क्वेश्चन है, सब पूछते हैं, इसका जवाब मैं लास्ट में दूंगी, हम वापस क्यों आए। फिर इन्होंने मुझसे कहा आप बात करना कि आपने क्या क्या काम करे हैं। मैंने कहा वो तो सब कुछ गूगल वीडियो पे है, मगर तब भी मैं मजेदार तरीके से बहुत सारी बातें बताने वाली हूँ। और मैंने सोचा कि एक इम्पॉर्टेंट चीज, इलेक्शन कैंपेन जो हमने करा था वो, और जो प्रॉब्लम्स, जो इंसल्ट मैंने फेस करी वो भी मैं बताऊंगी, तो उसमें मजा आएगा। जब तक हम ऐसी हम लोग सब एक बड़े क्लोज एनवायरनमेंट में रहते हैं ना, बड़े क्लोज रहते हैं अपनी फैमिली से, ऐसी जगह पे आना जो पूरी की पूरी अपने आप में एक, आप उसके बाद पारिवारिक नहीं रहते, आप सामाजिक बन जाते हो। तो ऐसी स्थिति में आना और काम करना, इसके लिए क्या इम्पोर्टेंट है। तो सबसे बड़ी चीज है आपके अंदर संवेदनशीलता होनी चाहिए। दिस मीन्स कि आपके दिल में लोगों के लिए फर्क पड़ना चाहिए। स्वामी विवेकानंद जी ने 3 स्टेप्स बताए हैं, 3 स्टेप्स राष्ट्रभक्ति के। और आपको लगता है यार इसने खाना खाया या नहीं खाया, मैं इसके लिए क्या कर सकता हूँ, इसके घर में बीवी बच्चे भूखे होंगे नहीं होंगे, मैं इसके लिए क्या कर सकता हूँ। जिस दिन ये दिल में फर्क पड़ेगा ना, उस दिन आप राष्ट्रभक्ति की, नेशनलिज्म की फर्स्ट स्टेप पर हैं। आज से 15 दिन बाद जो सरपंच के इलेक्शंस होने वाले हैं, उसमें इस चीज को फील करते हो तो ही सरपंच के इलेक्शंस के लिए जाना। मैं झूठ नहीं बोलूंगी, तो ही जाना। और अगर सिर्फ आप इसलिए बनना चाहते हो क्योंकि आप सरपंच बन के पावर, अथॉरिटी, गवर्नमेंट को समझना चाहते हो, तो मत जाना। वो बाहर में जो भी देख ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేయడానికి ఆసక్తి కలిగిన యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మైనార్టీలను, ముఖ్యంగా ముస్లింలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోషామాల్ శాసనసభ్యుడు రాజాసింగ్ గౌరవప్రదమైన ఎమ్మెల్యేగా ఉండి ముస్లిం సభ్యుడు ప్రొటెన్ స్పీకర్గా ఉంటే ప్రమాణ స్వీకారం చేయనని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి వెంటనే రాజాసింగ్ పై చర్యలు తీసుకుని అతనికి కల్పిస్తున్న అదనపు భద్రతను తొలగించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మహమూద్ షరీఫ్, అగస్టిన్, జాయింట్ సెక్రటరీ ఆజాం ఖాన్లు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను, కొత్త మున్సిపాలిటీలకు ఏర్పాటు చేసుకుని అభివృద్ధిలో దూసుకుపోతున్నామని, తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకున్నారని, అందుకే అఖండ మెజారిటీ కట్టబెట్టారని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో చైతన్యపురి నుంచి ఎల్బీ నగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కూల్చివేత కార్యక్రమం పోలీసుల సహకారంతో నిర్వహిస్తున్నారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే పైన కృష్ణా వాటర్ వృధాగా పోతుంది. పైపులు పగిలిపోవడంతో నీరు వృధాగా రోడ్లపై పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి వాటర్ ఇస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా ఇంటికి వాటర్ రాలేదు. కానీ రోడ్లపై అధికారుల నిర్లక్ష్యంతో రోడ్ల మీద మాత్రం పోతుంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని రాఘవ్పూర్లో పంచాయతీ ఎన్నికల జోరు మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురుచూసిన గ్రామ ప్రజలకు ఎన్నికలు రానే వచ్చాయి. ఎవరు రాఘవ్పూర్ గ్రామానికి మంచి చేస్తారో వారినే ఎన్నుకునేందుకు గ్రామ ప్రజలు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా రాఘవ్పూర్లోని అన్ని వార్డుల సభ్యులు గ్రామ ప్రజలు మేకల మల్లమ్మను ఎన్నుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మేకల మల్లమ్మను ఎన్నుకుంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే విశ్వాసం రాఘవ్పూర్ గ్రామస్తులకు ఉండటంతో ఆమెకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి? మా ఊళ్ళో ఒకటి మురికి కాలువల సమస్య ఉన్నది, డబుల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది, పింఛన్ల సమస్య ఉన్నది. వికలాంగుల కొంతమందికి కొన్ని ఇబ్బందులు రాలేకపోతున్నాయి. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. అట్లాంటిది పరిష్కరించాలని మన కేసీఆర్ కానీ రాజాని కానీ నేను విన్నపించి మాట్లాడతానండి. ఎందుకంటే అధికారుల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న వాటిని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళు మనకు ఏదో పింఛన్ కానీ అవి కానీ ఇప్పించాలని వాళ్ళకు మన అభిమానం. మీ సర్పంచ్ ఉన్న సర్పంచ్ ఏం చెప్పలేదా మీ ఊళ్ళో సమస్యలు? మా ఉన్న సర్పంచ్ అంటే ఆయన కొన్ని సీసీ రోడ్లు పోసినండి. ఇక్కడ ఊళ్ళో కానీ డ్యానేజీ కట్టలేకపోయిండు, డ్యానేజీ పలిగిపోయినాయి. ఆయనకు ఈ 5 ఏళ్ళల్లో అసలు లబ్ధి పని చేద్దామన్న సుతా ఒక పనులు రాకపోయినాయి. ఎవరు ఆయనకు సహకరించకపోయిండు. అందువల్ల ఈ మురికి కాలువల సుతా కట్టలేకపోయిందండి. ఓకే, ఈసారి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మరి జరుగుతుంటే మీరు ఎవరు నిలబెడితే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు సర్పంచ్ అంటే ఇప్పుడు ఎస్సీకి వచ్చింది కాబట్టి ఎస్సీ వాళ్ళల్లో ఒక 10-15 మంది పేర్లు వస్తున్నాయండి. మీకు 10-15 పేర్లు వస్తాయి కాబట్టి వాళ్ళ ఎవరికి సహకరిస్తారంటే మనం అభ్యర్థిని బట్టి మనం ఎవరైతే పని చేస్తారో వాళ్ళని మనం ఎన్నుకుందామని, ఊరిని డెవలప్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను మనం ఎన్నుకుందామని నాకు వినపం. మరి ఎవరైతే బాగుంటుందని అనుకుంటారు? ఇప్పుడు సపోజ్ చెప్తానంటే అధికారులతో నుండి పని చేయించుకోవాలంటే ఇప్పుడు రాజా దగ్గర కానీ కడేశ్వర దగ్గర కానీ వాళ్ళు పోయేటోళ్ళు ఎవరు పోలేకపోతున్నారు. ఎందుకంటే మేకలెంకటైనా ఇక్కడ కొన్ని నిబంధనల పని చేస్తాడు. ఇంకో వేరే క్యాండిడేట్ ఉన్నాడు. ఆ క్యాండిడేట్ ఇద్దరు చేసడానికి ఉన్నారు. అయితే మాల కాలనీలో ఒక 5-6 మందిని ఎన్నుకుంటాను. 5-6 మందిలో నేనైతే ఇప్పుడు మేకలెంకట అయితే పోగలుగుతాడని నేను మాల కాలనీ తరఫున నేను చెప్పబడతాను. ఇప్పుడు అటు ఏసీ కాలనీ ఉన్నది. ఆ ఏసీ కాలనీలో ఎవరు ఎన్నుకుంటారు అనేది మనకు తెలియదు. వాళ్ళిద్దరిని డిక్లేరించేది ఊరు నిర్ణయం ఉంటుంది. ఊరు నిర్ణయం ప్రకారం ఎవరిని అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన మాల కాలనీలో 2-3 అయితే ఉంటారు సభ్యులు. ఎవరికి మీరు మద్దతు ఇస్తారు? మద్దతు ఇస్తానంటే ఇప్పుడు పని చేసే వాళ్ళకి మనం మద్దతు ఇస్తాం. మేకలింకటే కానీ ఇంకా వేరే క్యాండిడేట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం ఎవరైనా పని చేసుకోవాలి, ఊరు డెవలప్ చేసుకోవాలని నేను అంటాను. నా పేరు లక్ష్మయ్య, నల్లదిగా లక్ష్మయ్య. మేము రజక సంఘం అధ్యక్షుడు. ఓకే ఓకే. మీ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయి? మా ఊళ్ళో సమస్యలు చాలా ఉన్నాయి సార్. మాకు డ్రైనేజ్ ఒకటి, మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ది కొద్దిగా సమస్య ఉన్నది. ఇండ్లు లేక చాలామంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి సార్ మాకు చెర్లని వాటర్ రాక సరైన లేక మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈసారి కొద్దిగా మేము ఎస్సీ వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఒక మేకలింకటే అంటే కొద్దిగా నలుగురితో వచ్చుకొని కొద్దిగా ఎలాంటి మచ్చలేని వ్యక్తి కాబట్టి అతన్ని చేద్దామని మేము చాలా బీసీలో అందరం ఏకదాటిగా ఉన్నాం సార్. బీసీలు అందరూ ఆయనకే మద్దతు? అందరం మద్దతు ఆయనకే ఉన్నాం సార్. ఇప్పుడు ఆయన మంచి పని చేస్తాడా? మరి చేస్తాడు సార్. ఆయనకు కొద్దిగా అనుభవం ఉన్నది, కొద్దిగా చేయగలుగుతాడు. ఎలాంటి ఇబ్బంది గల మనిషి కాదు ఆయన, ఎలాంటి వాటికి కాదు. కొద్దిగా క్రిస్టియన్స్ సంబంధించిన వ్యక్తి. ఆయన ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మాకు చేస్తాడు అనేది మా గట్టి నమ్మకం మీద మేము అతన్ని
పూర్తిగా బలపరుస్తాను సార్. పింగ్లెట్స్ సుమలత. మీ ఊర్లో సమస్యలు ఉన్నాయన్నా? ఉన్నాయి. ఏంటి ఏమన్నా? ఏమున్నాయండి, ఇప్పుడు రోడ్లు ఇప్పుడు మన మోరీలు కరెక్ట్ లేవు, మురుగు కాలువలు అట్లా వాటర్ సప్లై కరెక్ట్ రావట్లేదు. అవి వచ్చినా కూడా సన్నటి నల్లాలు మళ్ళీ అవి బజార్ పంట వేస్ట్గా పోతున్నాయి, అదొకటి. ప్లస్ కొంచెం ఆఫీస్ కూడా కొంచెం పెద్దగా చేసి మంచిగా ఇది చేయాలన్నమాట. ఈ స్కూల్ బిల్డింగు పిల్లలు మంచిగా పోయేటట్టు, అక్షరాస్యత నిరక్షరాస్యలు ఎక్కువైన అక్షరాస్యత కోసం ఇక అవన్నీ. ఈ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి కదా, ఇక కరెక్ట్గా డిసిజన్ తీసుకునేటట్టు వాళ్ళని కూడా అది చేయాలన్నమాట. సర్పంచ్గా ఎస్సీ మహిళలు అని అనేది ఉంటే ఇక మరి ఇప్పుడు అనామక ఇదివరకు అయితే వారు మేకలెంకటయ్య వాళ్ళు ఎప్పుడు అతను లేడు, ఈసారి ఒకవేళ చేస్తే అతన్ని చేస్తే బాగానే ఉంటాయి. ఈసారి ఆయన కరెక్ట్ అభ్యర్థి, కరెక్ట్ అభ్యర్థి మేకలెంకటయ్య అయితే పర్వాలేదు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని కూర్మేడు గ్రామం చూస్తే అయ్యో రామా అనాల్సిందే. చూడ్డానికి ఇది గ్రామమే అయినా ఈ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోరు. దీంతో ఊరు నిండా సమస్యలతో ఇక్కడి ప్రజలు జీవిస్తున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కూర్మేడ్ గ్రామంలో పారిశుద్ధం పడకేసింది. గ్రామంలోనికి వెళ్లగానే మురుగునీరు రోడ్లపై దర్శనమిస్తోంది. కూర్మేడ్ మెయిన్ రోడ్ నుండి ఊర్లోకి వెళ్లే రహదారి గుంతలు గుంతలుగా కంకరరాళ్లు తేలి ఉంది. ఈ ప్రయాణం నరకంలా తలపిస్తుందని గ్రామ ప్రజలు చెప్పుకుంటూ వచ్చారు. ఇండ్ల మధ్యలో నుండి హైటెన్షన్ వైర్లు ఉండడంతో వర్షం పడితే చాలు నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఇలాగైతే మేము బ్రతకడం కష్టమని ఏదో ఒకరోజు విద్యుత్ వైర్లకు బలికాక తప్పదని గ్రామ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. మాకు మోరీలు కావాలి. 7-8 ఏళ్ళు అవుతుంది మా ఇల్లు కట్టుకొని. మోరీల ప్రాబ్లం ఉంది, దోమలు కరుస్తున్నాయి, ఇంకా పందులది నల్లాలు వస్తలేవు సరిగా, సిసి రోడ్లు వేపిస్తాను వేపియలేదు. ఇంకా ఇప్పుడు ఓట్లు ఏమని వస్తున్నారు. ఇంతకు ముందు ఓట్లప్పుడు మీకు ఏమేమి చెప్పారు? మరి చేస్తామన్నారు కానీ ఏది చేస్తలేరు. 5 సంవత్సరాలు ఎవరు గెలిపిస్తే గాలకే చేస్తలేరు. మంచిగా చేసిన వాళ్ళకే వేస్తాం. మేము మంచిగా చేసిన వాళ్ళకే ఓటేస్తాం, గెలిపిస్తాం. మమ్మల్ని ఎవరైతే ముందుకు వచ్చి మంచిగా ఈ మోరీలు చేయాలి, దోమలు లేకుండా చేయాలి, ఈగలు లేకుండా చేయాలి, మాకు ఇల్లు చుట్టూ శుభ్రం ఉండాలి, సీసీ రోడ్లు ఉండాలి. మా వానలు వస్తే మా రోడ్డు నడవనే రాదు. అసలు ముందుకు వస్తారు, ఇప్పుడు చెప్తారు, వెనక జరుగుతారు. మాకు మంచిగా చెప్పిన వాళ్ళకి మంచిగా ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకే ఓటేస్తాం, అంతే. మాకు మోరీలు కావాలి, మంచిగా ఓట్లు మంచిగా చేస్తేనే ఓట్లు వేస్తాం మేము. మాకు వానలు వస్తే నడువు వస్తలేదు, బైకులు వస్తలేదు, ట్రాక్టర్ వస్తలేదు, ఏది చేస్తలేదు. వస్తుర్రు ఓట్లు వేస్తారా అని అంటారు కానీ మలయంకశీర్ మదలిస్తాడు ఎవ్వరు లేడు మా గ్రామంలో. నా పేరు జ్యోతి, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా. మా ఊరు కుర్మేడ్ గ్రామం. కుర్మేడ్ గ్రామంలో రోడ్లు సరిగా లేవు. అది నీళ్ళకి గుంతలు తీసి ఎంతో ఇబ్బంది పాలవుతున్నాం మేము. ఈ గుంతల వల్ల ఎన్నో అనారోగ్యాల పాలవుతారు ప్రజలందరూ. మళ్ళా మాకు కుర్మేడ్ నుండి మాల్కి బస్సు లేదు, ఉన్నా కానీ ఈ రోడ్ల వల్ల మేము టైంకి కాలేజీకి చేరలేకపోతున్నాం. ఈ సమస్యని మీరు అదుపులోకి తీసుకొని మాకు మీ సర్పంచ్లందరూ. డ్రైనేజీ వ్యవస్థ అనేది 10 సంవత్సరాలుగా గ్రామాన్ని పట్టి పీడిస్తుంది. అనేక మార్లు సర్పంచ్ దృష్టికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం మాత్రం శూన్యమని గ్రామ ప్రజలు చెప్పారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్, టీఎన్ఎస్ఎఫ్ డివిజన్ ఇన్ఛార్జి. మాది నల్గొండ జిల్లా చింతపల్లి మండల్ కుర్మేడ్ గ్రామం. మా ఊర్లో ఉన్న సమస్యలని నల్గొండ మన ఎంపీ సుఖేందర్ రెడ్డి గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇంతవరకు మనకు నిమ్మకు నీరెక్కినట్టుగా ప్రయత్నిస్తారు అధికార పార్టీ నాయకులు. ఎంపీ మన సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాము, ఎంపీటీసీ దృష్టికి తీసుకెళ్లాము. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ రోడ్డు మన ఎంపీ గారి గిట్ట కంప్లీట్ చేసినాం, ఎమ్మెల్యే గారి గిట్ట దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పటికి 3-4 చనిపోయారు, 3-4 యాక్సిడెంట్లు అయినాయి. ఇంతవరకు ఈ రోడ్లు, సీసీ రోడ్లు, ట్యాంకీలకు కానీ ఇంతవరకు ఏ మరమ్మతులు చేయించిన దాఖలాలు లేవు. ఎంత చెప్పినా కానీ అధికార పార్టీ నాయకులు అధికార దాసోహంతో వాళ్ళు చెప్పింది వాళ్ళు అనుకున్న పనులే చేసుకుంటారు. ఈ బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళ ట్రాక్టర్లు కానీ ఏవి కానీ వాళ్ళ అధికార పార్టీ నాయకులే, అధికార పార్టీ కార్యకర్తలకే ఇప్పిస్తారు. సామాన్య కార్యకర్తలను, సామాన్య ప్రజలను ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు గిట్ట లేవు.
పింఛన్లు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఎంతసేపు ఉన్నా కానీ అధికార పార్టీ నాయకులు వాళ్ళు అనుకున్న వాళ్ళకు వాళ్ళ రేషన్ కార్డులకు ఉన్న వాళ్ళకు ఆడ ఏజ్ ఉన్నారు ఏజ్ చేంజ్ చేయించి అవన్నీ వాళ్ళ వరకు వాళ్ళ దృష్టిలో ఉన్న వాళ్ళ వరకే చేయించుకుంటారు. కుర్మేడ్లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ తయారైంది. ఈగలు కానీ దోమలు కానీ ప్రజలకు డెంగ్యూ మలేరియా ఇవన్నీ పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులు ఇంటికాడ నెల రోజులు దవాఖానలో ఉన్న దాఖలాలు ఉన్నాయి. ఈ అధికార పార్టీ నాయకులు కనీసం దోమలకు కానీ ఈగలకు కానీ కనీసం మందు గిట్ట కొట్టియట్లేదు. పందులు స్వర వివాహం చేస్తున్నాయి కుర్మేడ్లో. ఏ ఉన్నా కానీ వాళ్ళ వరకే అధికార పార్టీ నాయకులు వాళ్ళ వరకే వాళ్ళే చూసుకుంటారు. కరెంటు లైన్లు ఇళ్ల మీదకి ఉన్నా కానీ ఇన్నిసార్లు ఏఈ కానీ వీళ్ళందరికీ కంప్లైంట్ చేసినా కానీ వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కనీసం అధికార పార్టీ నాయకులు ఇప్పటికైనా కానీ ఇప్పుడైనా కానీ ఇప్పుడు ఈ అధికారం వచ్చినాక కానీ ఇప్పుడైనా కానీ ఇంతవరకు ఇట్లా పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారు గెలిచిన 10 రోజుల 20 రోజుల మన ఈ కుర్మేటి రోడ్డు ఏమంటే శాంక్షన్ చేయిస్తాడు. ఇంతవరకు గిట్ట ఊర్లోకి వచ్చిన దాఖలాలు గిట్ట లేవు. ఎమ్మెల్యే గారు అధికార పార్టీ నాయకులు ఇప్పటికైనా గమనించి ఈ రోడ్లు కానీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ ట్యాంకీలు కానీ ఈ మెయిన్ లైన్లు కానీ వాళ్ళు కంపల్సరీ ఈ దృష్టికి తీసుకొచ్చుతున్నాం. కంపల్సరీ ఏమంటే ఈ నెల లోపట్ల ఈ సర్పంచ్ ఎలక్షన్లు కాగానే వీళ్ళు కనీసం ఈ రోడ్డు అయినా శాంక్షన్ చేసి కనీసం యాక్సిడెంట్లు కాకుండా ఈ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా త్వరగా అయ్యేటట్టు చూసుకోవాలని. రోగాల బారిన పడి సంపాదించే కొంతలో సగం తిండికి సగం హాస్పిటల్ కి పెట్టవలసి వస్తుందని, కుటుంబంలో ఒకరికి జ్వరం తగ్గితే మరొకరికి రావడం జరుగుతుందని, ఈ విధంగా దావఖానలే మా ఇల్లుగా మారాయి. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని గ్రామ ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ పదవి కోసం ఏ నాయకులు వస్తారో వారు మా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు ఇస్తారో వారికి మా ఓటు వేసి గెలిపిస్తామని కూర్మేడ్ గ్రామ ప్రజలు మనసులోని మాటలు చెప్పారు. ఈ రాఘవులు ఇందిరమ్మ కాలనీ ఇప్పటికీ సంవత్సరం అయింది. ఈడంగా మోరి ఉంది, మోరి కిందంగా సాగనీళ్ళ పైపు ఉంది. దీని గురించి ఎవరు పట్టించుకుంటలేరు. కాకపోతే మాకు ఇదంతా మంచిగా చేస్తే మేము సర్పంచ్కి ఓట్లు వేస్తాము. వ్యక్తిగతం చూసి మాకు డబ్బులు వద్దు ఏదొద్దు, ఏదైనా ఇందిరమ్మ కాలనీ గురించి పట్టించుకోవాలి. మాకు ఎన్ని రోజులుగా ఉంది సమస్య? సంవత్సరం నుంచి ఉంది. ఎవరు పట్టించుకుంటలేరు. సాగనీళ్ళ పైప్ నుంచి అప్పటి నుంచి మనకు సంవత్సరం అయింది ఇప్పుడు వేసి అది. కానీ ఎవరు దీని గురించి ఎవరు చెప్పినా గానీ చింతపల్లికి వెళ్ళి కూడా వచ్చిర్రు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కూర్మేడ్ సర్పంచ్ అభ్యర్థిగా నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూర్మేడ్ గ్రామాన్ని దత్తత తీసుకుని కూర్మేడ్ సమస్యలన్నింటినీ తగిన సమయంలో పూర్తి చేస్తానని, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య తన సొంత నిధులతో పూర్తి చేసి తర్వాత వచ్చే గవర్నమెంట్ బిల్లును తీసుకుంటానని వారు చెప్పుకుంటూ వచ్చారు. మేము ఇక్కడ ఈ కుర్మేడి విలేజ్ లో సర్పంచ్ అభ్యర్థిగా అయిన తర్వాత ఒక కుర్మేడి విలేజ్ గేటు అనే సమస్యని మేము విడివిడిగా ఇట్లా భేదాలు లేకుండా అంత సమైక్యంగా ఈ కుర్మేడి గేటు మీద కూడా ఈ పద్మశాలి కాలనీలో ఒక సీసీ రోడ్డు లేదు ఇంతవరకు. ఆ డ్రైనేజీలు లేవు. ఈ కుర్మేడి గేటు మీద ఈ డ్రైనేజీలు కూడా ఎక్కడ కూడా ఈ డ్రైనేజీలు లేవు. ఈ కుర్మేడి గేటు మీద కూడా ఈ డ్రైనేజీలు కానీ ఇలాంటి సమస్యలు మేము ఉన్న రోజులు మా అందుబాటులో అయిపో చేస్తామని మా మనవి. ఇదే కుర్మేడి విలేజ్ లో మేము అంటే ఒకవేళ మేము ఈ కుర్మేడిలో మాకు సర్పంచ్గా మాకు అవకాశం వచ్చిందనుకో ఏ పనైనా సరే ప్రజలతో సహకరించి ప్రజలతో పాటు నేను ముందంజల అధికారులను సహకరించి 24 గంటలు మన ప్రజల అందుబాటులో ఉండి వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా నేను గ్రామానికి నేను మన అభివృద్ధి చేయడానికే నేను ముందంజలో వస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్రవర్గ పేదవారికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం, ఎన్నికల స్టాండ్ గా భావిస్తున్న విపక్షాలు. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరిస్తానన్న సీఎం కేసీఆర్, ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని అధికారులకు ఆదేశం. సర్పంచ్లు చిత్తశుద్దితో పనిచేసేలా అవగాహన సదస్సు, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ఉత్తమ సర్పంచ్. మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు, ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రాజెక్టు నిర్మాణాల కోసం బలవంతంగా రైతుల భూముల స్వాధీన యత్నం, ఆత్మహత్య చేసుకుంటామని ధర్నాకు దిగిన రైతులు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.